గుడి గోపురాన్ని చూసేశాను. రేయ్, బైక్ పూజ చేయించడానికి వచ్చి ఇలా బెత్తర చూపులు చూస్తుంటే ఏంటి అర్థం? నా కులదైవాన్ని చూడలేకపోయానే, అదే కొంచెం బాధగా ఉంది. ఇదే కదరా మీ కులదైవం గుడి? ఇది మమ్మల్ని కాపాడే కులదైవం రా. నేను చెప్పేది ఈ రోజు ఉదయాన్నే చూసాం కదా ఆ కులుకుల మహారాణి. రేయ్, తన్ని ఈ రోజే మొదటిసారి చూసావు. తన కులమేంటో గోత్రమేంటో ఏమీ తెలీదు. అంతలోనే తను నీకు కులదైవం అయిపోయిందా? ఇదిగో పట్టుకో, నేను వెళ్ళి నా రేసెస్ ని రిలీజ్ చేసి వస్తాను. అమ్మయ్యా, ఎస్కేప్ అయ్యాను. లేదంటే మళ్ళీ చెప్పులు కాపలా పెడతాడు. అమ్మా, నా మహారాణిని నా కళ్ళ ముందుకు తీసుకురా. ఒంటేలెక్కడ పొయ్యను పోలేరమ్మా. మా ఊరు ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీతో గెలవాలమ్మా. కార్యకర్త అంటే ఇలాగే ఉండాలి. గెలిచిన ఎమ్మెల్యే ఒకే వారంలో ఏదో ఒక రూపంలో చచ్చిపోవాలి. నా కోరిక నెరవేర్చు తల్లి. పనికి మాలిన నమ్మక ద్రోహి, ఇలాంటి కోరిక కోరేమేంటి? ఆయన ఏం చేశాడరా నీకు? ఆయన ఇప్పటిదాకా ఏమీ చేయలేదు, ఇకపై కూడా ఏమీ చేయడు. ఆ రహస్యాన్ని నీకు చెప్తే నువ్వు కూడా అమ్మవారికి మొక్కుకుంటావు. రహస్యమా? అవును. ఏంట్రా రహస్యం? ప్రతి ఎలక్షన్ కి ఎమ్మెల్యే ఒక ఓటుకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. విన్నాను. మా ఇంట్లో 16 ఓట్లు, మా అక్క వాళ్ళ ఇంట్లో 8 ఓట్లు, నా చెల్లెలింట్లో 4 ఓట్లు. అంతా కలిపితే మా కుటుంబంలో మాత్రం 28 ఓట్లు. 2,80,000 రూపాయలు ఒక పార్టీ ఇస్తుంది. అయితే 8 పార్టీలు ఉన్నాయి. ఎంత నువ్వే ఆలోచించు. రేయ్, డబ్బు కోసం ప్రాణం పోవాలని దేవుణ్ణి వేడుకుంటావా? వాళ్ళు మన్ని పట్టించుకుంటున్నారా? లేదు కదా. మనం ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించడం? వేస్ట్ ఆఫ్ టైం. నిజమే, గుడ్ పాలసీ. వెళ్ళి బలంగా మొక్కోపో. నీలాంటి పౌరుడు దేవుణ్ణి ఇలాగే మొక్కుకుంటే ఇండియా ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా దారుణంగా వేడుకో. రాజకీయ నాయకులు అందరి గురించి వేడుకో. ఏమండి, నా బండికి మీరెందుకండి దండ వేశారు? ఏమండి, మీ బండి ఏంటి, నా బండి ఏంటి? ఇది మన బండి. మీరు బండికి పూజ చేద్దాం కదా గుడికి తీసుకొచ్చారు. అవును. అందుకే మీకెందుకు శ్రమ నేనే చేశాను. అవును, ఈవిడ మీ కులదైవమా? మీరు విషయం గమనించారా? మన ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి. కాదు, మీ కులదైవం ఈవిడే, మా కులదైవం ఈవిడే, అదే అంటున్నాను. మా అమ్మ నాన్నలు కూడా నాకెప్పుడు ఇలా దిష్టి తీయలేదురా. కానీ నువ్వు నీ ఫ్రెండ్ కోసం 7 ఊర్లో దిష్టి పోయేలా తీస్తున్నావు కదరా. దిష్టి గుమ్మడికాయకి ఎవడైనా దిష్టి తీస్తారా? దిష్టి గుమ్మడికాయ? నాన్న, బండి ఎలా ఉంది? సూపర్ గా ఉందమ్మా. అదృష్టవంతురాలివి, నువ్వు ఆశపడ్డ బండే దొరికింది. ఏ గుడికి వెళ్ళి వస్తున్నావమ్మా? ఏంటి నాన్న, నేను మీ కూతుర్ని. మన కులదైవం గుడికే వెళ్ళాను. ఇక్కడున్న అమ్మవారి కోవిలికి వెళ్లకుండా ఎందుకే అంత దూరం వెళ్ళా? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నాన్న చూడండి నాన్న, అమ్మ ఏం చెప్తోందో. తను వెళ్ళడంలో తప్పే ఉంది. దూరంగా ఉందంటూనే మన కులదైవాన్ని బాగా దూరంగా పెట్టాం. 1000 గుళ్ళకి వెళ్ళినా సరే మనకు దొరకని పుణ్యం మన కులదైవం గుడికి వెళ్తే దొరుకుతుంది. అవును, నేను ఏం చెప్పినా మీ అమ్మాయి చేసింది కరెక్ట్ అంటారు. నా మాట ఎక్కడ వింటారు మీరు? తన మాట ఎక్కడ వింటారు? ఎలాగో పోండి. నువ్వు ముందు లోపలికి వెళ్ళమ్మా. దాని మాటలు పట్టించుకోకమ్మా, నువ్వు రామ్మా. థ్యాంక్స్ నాన్న. కాటర్ ఒకటే ఉంది, సరిపోదు మామా. జాలి బార్, ఎంత పెద్ద బార్ ఇక్కడ ఉండగా మనం ఎందుకు రా అక్కడ ఇక్కడ తిరగటం? రా లోపలికి వెళ్దాం. ఏంట్రా తాళం వేసి ఉందా? 10 తర్వాత ఎవర్రా షట్టర్ ఓపెన్ చేసి వ్యాపారం చేసేది? లోపల బ్లాక్ లో అమ్ముతుంటారా? జంపు చేసి వెళ్తున్నా. కరెక్ట్, పద. ఏమయ్యా, ఈ వయసులో జాగ్రత్తగా వెళ్ళడం తెలీదా? కొంచెం మిస్ అయ్యింటే బుర్ర బద్దలై ఉండేది. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్ బాబు. ఇంతకీ మీరెవరు?
ఓనర్. ఏంటి ఓనరా? అది ఓనర్ని కలుద్దామని. ఎందుకు? పని అడగడానికి. ఇంతకు ముందు ఎప్పుడైనా పని చేశారా? ఇప్పటి వరకు ఖాళీగానే ఉంటున్నాం. ఏ పని చేయనటువంటి ఒక పని కోసమే వెతుకుతూ ఉన్నాం. ఇదిగో ఈ షాప్ లోనే ఒక తింగరి యజమాని ఉన్నాడని తెలిసింది, అందుకే జాయిన్ అవుదామని వచ్చాం. ఆ తింగరి యజమాని నేనే. సారీ సార్, బ్రోకర్ వీరబాబు పంపించాడు. మేమే సార్ ఆ మంచి పని వాళ్ళం. చెప్పాడు ఇద్దరు పని పాట లేని వాళ్ళు వస్తారు అని. మీ గురించి స్టాఫ్ కి వివరంగా చెప్పాను. కస్టమర్లు తృప్తి పడేలా బాగా సర్వీస్ చేయాలి. వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి. సరే. ఇది డిటిహెచ్ సెంటరా లేదా మసాజ్ సెంటరా? తృప్తి పరచాలి అంటున్నాడు. యు గో 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 గో. లేడీ స్టాఫ్. అవును, వెళ్ళి తను అడుగుదా. ఎక్స్క్యూజ్ మీ. పట్టుకున్నాడు. ఏంటి సాంగ్ లోకి వెళ్ళావా? పొద్దున్నే బెచ్చమెత్తుకుంటున్నావు. తను వెళ్ళి 6 నెలలు అవుతుంది. తనని ఎప్పుడెప్పుడు చూస్తానని తప్పించిపోతుంటే ఇప్పుడు ప్రతిరోజు చూసే అవకాశం లభించింది. కంట్రోల్ కంట్రోల్ హలో, చెప్పండి, ఏం కావాలో? ఓనర్ పనిలో జాయిన్ అవ్వమన్నారు. ఓ, అది మీరిద్దరేనా? ఆఫ్ కోర్స్. మొదటిసారి పనిలోకి వెళ్తున్నారు, ఏ కంప్లైంట్ లేకుండా చేసుకురండి. సరే, కస్టమర్ పేరు ఏమన్నారు? కాంచన. మొదటి కస్టమరే లేడీ కస్టమర్. లేడీ స్టాఫ్. పదరా వెళ్దాం. వచ్చేస్తా. పని సరిగ్గా చేసుకురండి. ఎప్పుడు చొంగ కార్చుకుంటాం. ఆ బట్టపురాన్ని అడ్రస్ అడుగుదాం. ఇక్కడ నీళ్లు దొరుకుతాయా? ఎన్ని అడుగులు దొరుకుతాయో తెలియడం లేదే. ఇక్కడ ఒక నుయ్యి తవ్వి ఊళ్ళో ఉన్న వాళ్ళందరి దాహం. ఇదిగో బట్టపుర్రా బాసు. ఏంటి ఇక్కడ కాంచనా వాళ్ళ ఇల్లు ఎక్కడ? కాంచనా ఇల్లా? అవును. తెలుసా తెలీదా? బాగా తెలుసు. అయితే బోలో. చెబుతా విను. చిన్నగా వెళితే మునీశ్వరుడు గుడి ఉంటుంది. దానికి ఎదురుగా పెద్ద అంతపురం. 13వ నెంబర్ ఇల్లు. దానికి ఎదురుగా నీలి రంగులో పెయింటింగ్ వేసి ఉంటుంది. అదే కాంచనా వాళ్ళ ఇల్లు. నువ్వు చెప్పిన దారి రహదారిలో ఉందయ్యా. సూపర్. ఇకపై ఎవరిని అడ్రస్ అడగక్కర్లేదు. తను చెప్పినవన్నీ దెయ్యాల సినిమా పేర్లు. తను చెప్పినవి నమ్మి ఎలా వెళ్తాం? దెయ్యాల సినిమాలైనా చాలా క్లియర్ గా రూట్ చెప్పాడు. ఇక ఎవరిని అడ్రస్ అడగొద్దు. రూట్ నేను చెప్తాను, నువ్వు నేరుగా కాంచనా ఇంటికి పోనీ. రైట్. ఆయిల్ అనుకుంటాను. వెళ్ళి డిష్ ఎక్కడ సెట్ చేయాలో కనుక్కో. నేను వెళ్ళి బండిని నీళ్ళలో పాక్ చేస్తాను. ఓకే అక్క, డిటిహెచ్ సెంటర్ నుంచి వచ్చాం. అక్క, కాంచనా అక్క, డిటిహెచ్. తలుపేంటి మెల్లమెల్లగా తెరుచుకుంటుంది? కాంచు, బాగా వేడి మీద ఉన్నట్టున్నావే. కొట్టద్దన్నావంటే కొరికేస్తాను. డిషు ఏంట్రా ఇది? తిరు పరమానందం. ఏంట్రా జుట్టు చెదిరిపోయింది? ట్రెండింగ్ రా. ఆ లడ్డు చేతిలో ఉందే, అది నాకే. పరపిచ్చు నాకుండే. రండి బాబు, మీరే నా సెటప్ బాక్స్ సెట్ చేయడానికి. గొడుగు పైన బిగించండి. సరే. ఇకపోతే మా అమ్మాయిల్ని ముట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. నువ్వు కిందే ఉండి చూసుకో, నేను పైకి వెళ్ళి చూస్తా. సరే. అంకుల్, ఖుషి టీవీ, పోగో టీవీ, ఇంకా డోరా బుజ్జి కూడా వస్తుందా? నేను పారిపోకుండా ఉంటే ఛానల్స్ అన్నీ వస్తాయి. వచ్చిందా? కొంచెం ఉండరా. ఇక్కడ సిగ్నల్ వస్తుంది, అక్కడ వస్తుందా? కొద్దిగా లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్. సరే. కొంచెం రైట్. వచ్చింది. ఓకే. కాంచనక్క, చెప్పు బాబు. ఇదిగో అక్క,
టీవీ రెడీ అయింది, చెక్ చేసుకొని చూడు. సరే చెక్ చేస్తాను. అక్క సమస్య ఏదైనా సరే వెంటనే వచ్చి సర్వీస్ చేయాలి. అలాగే బాబు. డిషో ఆ బ్యాగ్ తీసుకున్నా. ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాడు దుర్మార్గుడు. భయపడకు బాబు, ఏం లేదు, చిన్నపిల్లలు. ఇవి చిన్న పిల్లలా? బాయ్.